మీద ఉన్న శక్తినంతా కూడగట్టుకొని ఆ యువ జవాన్ లేచి కొంచెం పక్కగా పారుతున్న ఓ కాలువలో దూకేశాడు. కొన్ని నిమిషాలలో 400 మీటర్లు కిందకు తీసుకొచ్చిందా కాలువ. ఇంతలో అక్కడ గస్తీలో ఉన్న భారత సైనికులు అతనిని చూసి ఒడ్డుకు చేర్చారు. ఒళ్లంతా బుల్లెట్ల దాటికి చిల్లులు పడి అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆ యువకుడిని చూసి చలించిపోయారు వాళ్ళు. ప్రథమ చికిత్స చేశారు. అక్కడే ఉన్న సీఓ కుశహాల్ సింగ్, బాబూ నన్ను గుర్తుపట్టగలవా అని ఆ యువ జవాన్ను ప్రశ్నించగా అప్పుడే చిన్నగా కళ్ళు తెరిచిన జవాన్, సాబ్ నా కళ్ళు మసకబారుతున్నాయి, మీ గొంతు గుర్తుపట్టగలను, మీరు సింగ్ సాబ్ అంటూ బదులిచ్చాడు. మరికొద్దిసేపట్లో ఎంఎంజీ బేస్ పై దాడి జరగబోతుంది అని జై హింద్ సాబ్ అంటూ స్పృహ కోల్పోయాడు. ఆ వెంటనే అతనిని హాస్పిటల్ కు పంపి వెంటనే ఎంఎంజీ బేస్ ను రౌండప్ చేశాడు కుశహాల్ సింగ్. కొంత సమయం తర్వాత ఎంఎంజీ బేస్ పైకి దాడికి వచ్చింది పాకిస్తాన్ కుక్కాముఖ. బేస్ ను రౌండప్ చేసిన భారత సైనికులు